ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం అక్రమ తొలగింపులు ఆపాలని, అక్కడ హెచ్ఆర్ మేనేజర్ కార్మికులపై చేస్తున్న వేధింపులు ఆపాలని, 15 రోజుల బకాయి వేతనాలను పెనాల్టీతో సహా కార్మికులకు చెల్లించాలని కోరుతూ విశాఖ జిల్లా హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో హాస్పిటల్ కార్మికులు విశాఖ జాయింట్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి వై రాజు మాట్లాడుతూ ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్స్ యాజమాన్యం వచ్చిన తర్వాత కార్మికుల వేధింపులు, దౌర్జన్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయంటూ మండిపడ్డారు. బలవంతపు రాజీనామాలు, అన్యాయంగా నోటీసులపై సంతకాలు చేయించుకోవటం, కార్మికుల జీతాలను ఆపేయడం వంటి నేరాలకు హాస్పిటల్ యొక్క హెచ్ఆర్ మేనేజర్ పాల్పడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. గత 2 సంవత్సరాల నుంచి హాస్పిటల్ యాజమాన్యంపై అనేక సార్లు లేబర్ డిపార్ట్మెంట్ కి ఫిర్యాదులు చేశామని, ఇప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ కార్మికులు, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. వి శ్రీను అండి, 7 హిల్స్ హాస్పిటల్లో వార్డ్ బాయ్గా పనిచేస్తున్నాను. మాకు అర్ధాంతరంగా మా ఉద్యోగాలు తొలగించడం జరిగింది. వచ్చే నెల డిసెంబర్ 7వ తారీఖు నుంచి మా విధుల నుంచి మమ్మల్ని తొలగిస్తున్నారని మాకు చెప్పడం జరిగింది. ఈ ఉద్యోగం మీద కుటుంబాన్ని నడుపుకుంటున్న మేము అర్ధాంతరంగా ఎందుకు ఉద్యోగాలు మానేయాలని అడిగినా సరే వాళ్ళు పట్టించుకోకుండా పైనుంచి ఆర్డర్లు అలాగే ఉన్నాయి, మీరు ఉద్యోగాన్ని తొలగించాలని వాళ్ళు చెప్పారు. అందుకే మీరు తొలగిపోవాలని చెప్పారు. ఎన్నో సంవత్సరాలు ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని ఉన్నాము. మమ్మల్ని తీసేసి కాంట్రాక్ట్ వాళ్ళని వేసుకోవడం అన్యాయం. దీని గురించి మేము ధర్నా చేస్తున్నాం. మా ఉద్యోగాలు మాకు ఇచ్చిన లెటర్లు వాళ్ళు తీసుకొని ఎప్పటిలాగే మా విధుల్లోకి మమ్మల్ని కొనసాగేలా చూస్తారని ఈ మీడియా సోదరుల ముందు మేము గౌరవంగా కోరుతున్నాం. మా ఉద్యోగాలు మాకు కావాలి. మా ఉద్యోగాలు మాకు ఇవ్వకపోతే ఎంత దూరమైనా మేము వెళ్తామని కోరుతున్నాం. అర్ధాంతరంగా మమ్మల్ని మాత్రం ఉద్యోగం తొలగించడం అన్యాయం. ఈ అన్యాయాన్ని మీడియా సోదరులు మాకు అండగా ఉండి మమ్మల్ని నడిపిస్తారని కోరుతున్నాం. నా పేరు లావణ్య, నేను హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. అయితే నన్ను అక్కడ రోజు సూపర్వైజర్ నేను పనిచేస్తుండగా అమ్మ 10th ఫ్లోర్కి ఒకసారి అమ్మ అనిపించారు. 10th ఫ్లోర్కి వెళ్ళాను. 10th ఫ్లోర్కి వెళ్ళాక ఏ సార్ అమ్మ అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ పిఓ సార్ నించోమన్నారంటే ఏమంటే పని ఉంది నించోండి అన్నారు. అనేక మాకు ఒక కవర్ తెచ్చారు, కవర్ ఇచ్చారు. కవర్లో సెల్ ఫోన్లన్నీ కవర్లో పడేయమన్నారు. ఆ కవర్లో పడేసాక ఆ సెల్ ఫోన్లన్నీ కబోర్డ్లో పెట్టేశారు. కబోర్డ్లో పెట్టేశాక ఏమంటే లోపలికి వెళ్ళండి ఒకరు అదేటమ్మా ఒకరు అంటున్నారు. ఏదైనా కంప్లైంట్ అయితే అందరికీ చెప్పాలి కదా, మాకు ఒక్కరికే చెప్తున్నారు ఏమని అడిగాము. అడిగితే ఆ మాటకి అన్నారు ఒక్కొక్కరికే చెప్తామమ్మా అని అన్నారు. అంటే వెళ్తే అమ్మ నువ్వు ఈ లెటర్ మీద సంతకం పెట్టు అన్నారు. ఈ లెటర్ మీద దేనికండి సంతకం పెట్టాలంటే అమ్మ రేపు నుంచి వచ్చే నెల 7వ తారీఖు నుంచి నీ ఉద్యోగం ఆఫ్ చేసేస్తున్నావు అంటే అదే సార్ ఉద్యోగం ఆఫ్ చేసి మా వాళ్ళ కంప్లైంట్లు ఏంటి ఉన్నాయంటే మేము అడిగితే ఈ రోజు సంతకం కానీ పెట్టకపోతే అమ్మ రేపు నుంచి నేను డ్యూటీ ఆఫ్ చేయబడుతుందని చెప్పారు. అదే సార్ అలా అంటారు. మా ఆయనకి డయాలసిస్ అవుతుంది సార్ గత సంవత్సరం బట్టి. నేను ఎక్కడికైనా ఇంకెక్కడ కష్టపడను కానీ సార్, నాకు ఇంట్లో చూస్తే నాదే పోషాకారం, మొత్తం 3 నేను పోషించాలి సార్. మా ఆయన చూస్తే ఏ పని చేయలేరు, నాకు వచ్చిన 12,500లోనే నేను పోషించగలను అంటే అవన్నీ నాకు అనవసరం అమ్మ. మీరు దీంట్లో సంతకం పెడితే రేపు నుంచి డ్యూటీ 7వ తారీఖు వరకు చేయనిస్తాం, లేదంటే మీకు డ్యూటీ ఉండదని కానీ కాగితం నా చేతికి ఇచ్చి పంపించారు. తర్వాత అలా లైన్గా ఒకరు అందరు మాకు డ్యూటీ మాకు మా ఉద్యోగాలే కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి. ఇంకా అంతకన్నా మేమేం అడగలేదు. మా ఉద్యోగాలు ఈ నోటీస్ వెనక్కి తీసుకొని మా ఉద్యోగాలు మాకు నిలబెడితే చాలు.